రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ మూవీ ఈ ఏడాది ఖచ్చితంగా రాదు. అసలు సినిమానే పూర్తవలేదు. రాజాసాబ్ సినిమాని ప్రభాస్ పక్కన పెట్టాడు. ఈ మూవీ కంటే ఫౌజీ మూవీనే బెటర్ అనుకుని రాజాసాబ్ ని హోల్డ్ లో ఉంచి ఫౌజీ మూవీని ప్రభాస్ కంప్లీట్ చేస్తున్నాడట. అందుకే ది రాజాసాబ్ మూవీ కంటే ముందే ఫౌజీ రిలీజ్ కి ప్లాన్ చేశాడట. ఇలా ప్రభాస్ చేస్తున్న ది రాజాసాబ్ మూవీపై ఫ్యాన్స్ లో అలాగే కామన్ ఆడియన్స్ లో పెరుగుతున్న మాటలు, డౌట్లు. ఎందుకంటే రెబల్ స్టార్ తో మారుతి చేస్తున్న ది రాజాసాబ్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే చెప్పడం కష్టమే అంటూ టాలీవుడ్ పెద్దల నుంచి వినిపిస్తున్న మాటలు. మొన్నటి వరకు ఈ మూవీ రిలీజ్ ఆగస్ట్ లో ఉంటుందన్నారు. ఈ నెలలో టీజర్ అన్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు కాదు కదా, ఈ ఏడాది ఈ మూవీ రిలీజ్ ఉండటం కష్టమే అంటున్నారు. ఇలా రాజాసాబ్ మూవీ రిలీజ్ పై వస్తున్న మాటలకు ది రాజాసాబ్ టీం నుంచి నో రెస్పాన్స్. అందుకే గాసిప్ గ్యాంగ్ రెచ్చిపోయి ఈ మూవీపై పుకార్లను స్ప్రెడ్ చేస్తుంటే ఏ ఒక్క గాసిప్ కి ఫుల్ స్టాప్ పెట్టకుండా సైలెంట్ గా ఉండటమే పుకార్లను పెంచటం అంటున్నారు. ఇలా గాసిప్ గ్యాంగ్ కి బ్రేక్ వేయకపోతే ది రాజాసాబ్ రిలీజ్ పై వస్తున్న మాటలే నిజమయ్యేలా ఉన్నాయి, అలానే నమ్మేలా ఉన్నాయి అంటున్నారు. మరోపక్క ఈ మూవీ రిలీజ్ December 5th కి ఫిక్స్ అయిందని, ఆ టైంకి రిలీజ్ ఉన్నప్పుడు ప్రమోషన్ ని ఎలా షురూ చేస్తారంటున్నారు. ఇలా రాజాసాబ్ పై టాలీవుడ్ సర్కిల్లో రోజుకో మాట తూటాలా మారి ఫ్యాన్స్ కి గురి పెడుతూ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇలా ఈ మూవీపై వస్తున్న పుకార్లు షికారు చేయకుండా ఉండాలంటే రాజాసాబ్ టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే. లేదంటే ఫిల్మ్ నగర్ లో పెరుగుతున్న డౌట్లను కంట్రోల్ చేయటం కష్టమే అంటున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.